కర్నూలు జిల్లా డోన్ రిలయన్స్ స్మార్ట్ బజార్ కు రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తగిలింది. రిలయన్స్ స్మార్ట్ బజార్ ముందు సిపిఐ నాయకులు ధర్నా చేపట్టారు. ఎక్స్పైర్ అయిన నిత్యావసర సరుకులు, కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారంటూ ఆందోళన నిర్వహించారు. దీంతో స్మార్ట్ బజార్ యాజమాన్యానికి సిపిఐ మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తుంది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్మార్ట్ బజార్ యజమాని అంబానీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ ఆహారం తిన్నవారికి నష్టపరిహారం చెల్లించాలన్నారు. మామూలుకు అలవాటు పడిన ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా సస్పెండ్ చేయాలన్నారు సిపిఐ నేతలు. అయితే నంద్యాల జిల్లా సెక్రటరీ రంగనాయుడు డిమాండ్ చేశారు. అనంతరం రిలయన్స్ స్మార్ట్ బజార్ను రెవెన్యూ అధికారులు సీజ్ మస్తాన్ నేను డోన్ పల్లెవారి ఆఫీస్ లో ఆర్ఐగా పనిచేస్తున్నాను. ఈ రోజు 3/12/2024 డ్రైన్ స్మార్ట్ నందు సిపిఐ పార్టీ వారు ధర్నా చేయడం జరుగుతుందని ఆర్టీఓ సార్ గారు అని పంపించినారు. ఈ ధర్నా నందు వాళ్ళు లాక్ వేయాల్సింది కోరినారు. అందుకు లాక్ వేసుకొని ఆర్టీఓ సార్ సబ్మిట్ చేస్తారు. డోన్ పట్టణంలో ఉన్నటువంటి రిలయన్స్ స్మార్ట్ బజార్ లో ఈ నెల 9వ తేదీన శీతల పానీయాలు అమ్ముతున్నట్లు ఈరోజు 100 రూపాయలు విలువ చేసేది డేట్ ఎక్స్పైర్ అయింది కాబట్టి మేము 20 రూపాయలకు అమ్ముతాం, 10 రూపాయలకైతే అమ్ముతామని చెప్పేసి విచ్చలవిడిగా బోర్డులు పెట్టి అమ్ముతున్నా ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి చర్య తీసుకోలేదు. వాళ్ళ మీద ఫిర్యాదు చేసిన, తనిఖీలు చేసినప్పటికి కూడా ఈరోజు 50 బస్తాల గోధుమ పిండిని, బ్రెడ్ ప్యాకెట్స్ ని, అదేవిధంగా కూల్ డ్రింక్స్ ని, ఇంకా అనేకమైనటువంటి ప్రొవిజన్స్ ని ఈరోజు విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు మేము కొన్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరు, మీరు కూడా ఏం చేయలేరనే ఒక ధోరణితో ఈరోజు ప్రజల ప్రాణాలని, ప్రజల ప్రొవిజన్స్ ద్వారా కాపాడాల్సినటువంటి కల్తీ ఆహారాన్ని అరికట్టాల్సిన అధికారులు అమ్ముడుపోతే వీళ్ళపైన ఎవరు చర్యలు తీసుకోవాలా. ఈరోజు మా డోన్ మున్సిపల్ కౌన్సిలర్ ఆర్డీఓ గారు ఫిర్యాదు చేస్తే మేము జిల్లా జాయింట్ కలెక్టర్ ఫిర్యాదు చేస్తే తప్ప ఇక్కడికి తహసీల్దార్ కార్యాలయానికి ఒక్కదే వచ్చి సీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సీజ్ చేయడంతోనే మేము చేతులు కాదు, ఖచ్చితంగా కల్తీ ఆహారాన్ని అమ్మేటువంటి అధికారులు ఎవరు షాప్ యాజమాన్యాల మీద, అవసరమైతే రిలయన్స్ వానికి సంబంధించిన వారి మీద క్రిమినల్ కేసు నమోదు చేసి ఎవరైతే కల్తీ ఆహారం తిన్నారో వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం డబ్బులను తీసుకొని మామూలుగా అలవాటు పడి వాళ్ళు మీరు ఏమైనా అమ్ముకోండి, మేము చూస్తూ ఊరుకుంటాం, మీరు ఎటువంటి ప్రజల ప్రాణాలతో ఆడుకునేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. ఆ అధికారులను సస్పెండ్ చేయాలని